ఓకే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నమస్కారం. చాలా రోజుల తర్వాత many of us are meeting up. ఈరోజు మీడియా పత్రికలో కొన్ని ఐటమ్ వచ్చింది విత్ రిగార్డ్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ గురించి. So it has created some kind of a misgiving. అనవసరంగా ఈ అపోహల అవసరం లేదు, వద్దు అని ఈ సబ్జెక్ట్ మీద కొద్దిగా క్లారిటీ ఇవ్వాలని ఈ ఉద్దేశంతో మనం ఈరోజు ఇది పెట్టుకున్నాము. చెప్పాలంటే వీఆర్ ఆల్ అవేర్ దట్ this government has been giving a lot of priority with regards to women's safety and women's security issues. మన అందరికీ తెలుసు, మహిళా సమస్యల గురించి, మహిళా సేఫ్టీ, మహిళా సెక్యూరిటీ గురించి మొదటి నుంచి కూడా ఒక ప్రాముఖ్యత ఇవ్వడము, ప్రయారిటీ ఇవ్వడము. అండ్ టువర్డ్స్ దిస్ డైరెక్షన్ మన అందరికీ తెలుసు ఎలాంటి కార్యక్రమాలు, చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ దిశ ఇనిషియేటివ్స్ అనుకోండి, ఒకవైపు దట్ ఈస్ సేఫ్టీ సెక్యూరిటీ గురించి. దెన్ స్ట్రెంగ్థెనింగ్ ద వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ రూల్ ఆఫ్ లా టువర్డ్స్ ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. దాంట్లో ఈ దిశ చట్టం కోసం బిల్స్ కూడా పాస్ చేశారు. ఈ దిశ పోలీస్ స్టేషన్స్ కూడా క్రియేట్ చేశారు. అదేవిధంగా దిశ కోర్ట్స్ గురించి కూడా ప్రోగ్రామ్ ఇస్ గోయింగ్ ఆన్, స్పెషల్ కోర్ట్స్ ఫర్ దిశ. అది కాక all various other instruments and mechanisms which are necessary and important towards strengthening the rule of law, criminal justice system, the institutions of criminal justice system, whether it is police, prosecution, judiciary, and correction. So all the criminal justice institutions are strengthened. Mali ippudu police department chuste pudu what is required in the police department? So various capacities in the police department, whether it is investigating capacities, whether it is forensic capacities, whether it is response mechanisms also. So therefore, ఈ దిశ పెట్రోలింగ్ పెంచుకోవడము, మళ్ళీ దిశ యాప్. ఇప్పుడు ఒకవేళ ఒక మహిళ if she face any kind of danger, any kind of situation, harassment అనుకోండి, లేకపోతే any kind of assault or any kind of situation లో any ప్రమాదకరంగా పరిస్థితి అనుకోండి, లేకపోతే somebody is even teasing or making things difficult, that mahila should have the ability to access and reach the police and seek the police services. So దాని కొరకు కూడా ఈ దిశ యాప్ అని ప్రభుత్వం డైరెక్షన్ పథకంగా మనం రిలీజ్ చేసినాము. సో ఈ యాప్ ద్వారా తొందరగా పోలీస్ని అలర్ట్ చేయడం, మళ్ళీ పోలీస్ నుంచి రెస్పాన్స్ కూడా రిసీవ్ చేయడం. సో ఇప్పుడు వరకు మన అందరికీ తెలుసు, మొన్న ఒక క్యాంపెయిన్ కూడా Honorable CM has launched and we have reached more than 20 lakh download. This is the single largest government app for of the police in the country, and this is only an app particularly aimed towards mahila safety and security. So and ఇంకా రానున్న రోజులు కూడా అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మహిళా మిత్రాలు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మహిళా మిత్ర
కార్యక్రమంలో కూడా we will step it up. More and more enrollments of Mahila Mitra will be there. So on one side, and people's participate in stakeholders participation anamata. So towards that direction again, government has taken a very significant step. ఈ మధ్యలో అది గతంలో ఈ గ్రామ సంరక్షణ కార్యదర్శి, వార్డు సంరక్షణ కార్యదర్శి has been now made into Mahila Police. And Mahila Police GOs has been also enacted. At the police, this has been now merged with the police department. So, ఇంకా రాబోయే రోజులో ఈ ప్రతి ఒక్క మహిళా పోలీస్ ఏదో ఉంటుంది. ఆ మహిళా పోలీస్ will be fully empowered with police powers as per various acts of the land. And we are also looking at special empowerment of this Mahila police. దాంతో ఏమవుతుంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో almost 15,000 మహిళా పోలీస్ కెపాసిటీ విల్ బి అన్ అడిషన్ అనమాట. సో దీంతో ఏమవుతుంది, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క పంచాయత్లో దే విల్ బి రిప్రజెంటేటివ్ of the police department, and this representative will be in the form of a Mahila police. So that is the presence of the police and the reach of the police. ఇప్పుడు ఒక గ్రామం నుంచి ప్రత్యేకంగా ఏదో సమస్యలు ఉంటే, అది పోలీస్ డిపార్ట్మెంట్ సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్ వరకు వాళ్ళు వచ్చిన వరకు ఆ సమస్య మన పోలీస్ డిపార్ట్మెంట్ విల్ నాట్ నో అబౌట్ ఇట్ అని పరిస్థితి ఉండదు. ఆ సమస్యల గురించి ఒక వ్యక్తిగత సమస్య కానీ, ఒక ఎనీ ఇండివిజువల్ హ్యాస్ ఎనీ కంప్లైంట్స్, అది మహిళా పోలీస్ ద్వారా అది కూడా పోలీస్ స్టేషన్ వరకు రావడము, పోలీస్ స్టేషన్ వరకు తెలియపరచడము. సో అలాంటి ఒకటి ఏర్పాట్లు, అలాంటి పరిస్థితి రావడంతో ఏమవుతుంది అంటే there will be a tremendous increase in the capacity of the police, presence of the police, availability of the police, and all this new capacity will be a woman in the form of a Mahila police. So this is keeping in with the priority of the government that is being accorded to women's safety, women's security in the state of Andhra Pradesh, and also generally upliftment and emancipation and empowerment of women in the state of Andhra Pradesh. అది వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గురించి మనం చెప్పడం అవసరం లేదు, మీరు అందరికీ తెలుసు. How this welfare program is also tailored in this similar manner, where we are giving that gender perspective. ప్రతి ఒక్క వెల్ఫేర్ ప్రోగ్రామ్ స్కీమ్స్ under the various నవరత్న ప్రోగ్రామ్స్ కింద కూడా ఆ ఇచ్చిన దానిలో కూడా ఒక జెండర్ పర్స్పెక్టివ్ కూడా దాంట్లో ఉంది. ఆ జెండర్ పర్స్పెక్టివ్, ఆ జెండర్ ఇస్ పార్ట్ ఆఫ్ ద మెయిన్ స్ట్రీమింగ్ ఆఫ్ ద జెండర్. దాంట్లో కూడా మీరు కనపడుతుంది మహిళా పర్స్పెక్టివ్ ఇన్ దట్. సో with this 15,000, almost 15,000 ranks మన డిపార్ట్మెంట్ కు రావడం తోని, one, our capacity is really enhanced. Secondly, 6,500 అని ఆ లెక్కలు చెప్పాలంటే ఎట్లా వచ్చింది అది. We are all aware that మనకు ట్రైనింగ్ కెపాసిటీ, maximum training capacity is 6,500. సో కాబట్టి మన డిస్కషన్లో గతంలో ఆనరబుల్ సీఎం అండ్ ద గవర్నమెంట్ అప్పుడు డిస్కషన్ చేసేటప్పుడు మనం 6,500 యాన్యువల్లీ మనం రిక్రూట్ చేస్తే we will be able to reach the figure of 24,000 in the next 4 years అని
ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నారు. సో 6,500 ఫిగర్ అంటే అది స్టేట్స్ కెపాసిటీ టు ట్రైన్ in 1 year. So we cannot train more than that. Maximum capacity is 6,500. అందుకోసం ఆ 6,500 ఫిగర్ వచ్చింది ఇంతకుముందు. సో ఇప్పుడు we have a priority of quickly training this 15,000 మహిళా పోలీసులు. ప్రాముఖ్యత ఇచ్చినది ఈ మహిళా పోలీస్ మన పోలీస్ డిపార్ట్మెంట్ కు రావడం. Police department, the capacity increased in many-fold by this addition strength, which will also give us ఇది ఒక మార్గదర్శకంగా ఉంటుంది. అంటే if you look at from the national perspective, there is a national directive that the percentage of Mahila participation should be at least 33%. So, ప్రస్తుతం ఉన్నది మనది 4.46% Mahila component element. So, yeah, ఈ 15,000 కూడా మన పోలీస్ ర్యాంక్స్ లో యాడ్ అయితే అది ఇప్పుడు 24.91% ఉంటుంది. అంటే 25% వరకు ఉంటుంది. సో ఒకవైపు no other state has this kind of a sizable component of Mahila component. And the gender component, gender perspective, gender mainstreaming, the element and component of Mahila and the gender, we would be also among the forefront in the country. So with this, అందుకోసం ఈ 15,000 ర్యాంక్స్ మన తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ లో అసిమిలేట్ చేయడం కోసం వాళ్ళకు ఫేజ్డ్ మైజ్ మేనర్ గా క్యాప్సూల్ కోర్సెస్ ఇచ్చి we will give them the competencies of a police, how duties, responsibilities, వాళ్ళకు laws గురించి మన పోలీస్ particularly pertaining to police duties and responsibilities, various information with regards to the various laws which they have to be aware of, and other duties and responsibilities specifically for a Mahila police. So, ఈ ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఇప్పుడు మనం చాలా త్వరగా మనం స్టార్ట్ చేద్దాము. అది రెగ్యులర్ కానిస్టేబుల్కి ఇచ్చిన 9 months ట్రైనింగ్ కాదు. అది దే విల్ బి ఎ స్మాలర్ కాంపోనెంట్ అండ్ దెన్ ఇట్ విల్ బి ఇన్ ఫేజ్ మేనర్. మనం 15,000 దే విల్ బి టేకింగ్ ఇట్ అప్. సో దానివలన ఈ జాబ్ క్యాలెండర్లో ఈ 6,500 చెప్పినది అది డెఫర్ అయింది, పోస్ట్పోన్ అయింది. సో అందుకోసం బయట we need not have anxieties, particularly those who want to join the police ranks. చాలా మంది యూత్ యువకులు వాళ్ళు ఎదురు చూస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ కావాలని. పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ ఈజ్ వన్ ఆఫ్ వెరీ ఇన్స్పైరింగ్ జాబ్. ఇంకా రాబోయే రోజులో అది ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇన్స్పైరింగ్. పోలీస్ శాఖలో జాయిన్ చేసి సమాజం సేవ చేయాలని, యూనిఫామ్ ధరించి సేవ చేయాలని చాలా మంది యూత్, బాయ్స్ అండ్ గర్ల్స్, దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్, ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కూడా వీఆర్ గివింగ్ దెమ్ కాన్ఫిడెన్స్ దట్ ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. వాళ్ళు కూడా కొద్దిగా ఇంకా ఓపికగా ఉండాలి. వాళ్ళు మళ్ళీ ఇటువంటి మాటలు విని వాళ్ళు వేరే విధంగా అనుకోకూడదు. దిస్ ఇస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ వి ఆర్ సైటింగ్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్. అది ఒక 1 year కూడా వెయిట్ చేయడం అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ as and when we finish this 15,000 adi, we will take up there will be a notification for the police recruitment. Indaga మన ఆనరబుల్ సీఎం గారితో కూడా
డిస్కషన్ జరిగినాయి సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈ సబ్జెక్ట్ గురించి. వన్స్ అగైన్ we are got clarity on this. We will give you the timelines and time frames. So it will be Toragalo 6,500 at the next session. Whenever we take it up, we will take it up. ఇంకా వైపు చూస్తేప్పుడు to look at the kind of jobs and employment which was being generated in the last 2 years, లెక్కలు చూస్తేప్పుడు మీకు 1,84,264 regular jobs, regular government employment has been given. 21,894 contract. 3,99,791 is outsourcing. And మన అందరికి తెలిసిన విషయం ఇది 6,05,949 employment has been given in the last 2 years. ఇంకా previously చూస్తేప్పుడు government jobs, regular employment as against 1,84,264 in last 2 years వచ్చినది. గతంలో the previous government it was only around 34,000 regular employments. So therefore, ఈ ఇచ్చిన కమిట్మెంట్ ముఖ్యమంత్రి గారు కూడా అదే అన్నారు, you have to go and clarify so that వేరే విధంగా there should not be any misunderstanding. So మనం క్లారిఫై చేయాలి, అది అలాంటి అపోహలు అవసరం లేదు అని. ఓకే, సో కొద్దిగా వాళ్ళు ఓపిక ఉండాలి. So we will quickly would like to also do the recruitment and increase the ranks. But in the meanwhile, we are very proud to have this component of Mahila Police joining the ranks of the police department. Idi kuda across the country, it will be like a margadarshanga feature ready to have this kind of a woman element within the police force, and specifically taking care of the needs of women and children in the villages, village level, ground level varaku, at the grassroots level varaku, a police representative who will be interfacing and ensuring that all the police services what is required for a commoner, a common man, particularly Mahilalu, will be extended and delivered. So we are very proud to have them, and we are also very keenly looking forward to see that the process of assimilation and integration and building their capacity is quickly completed with మనం అందరూ దాని మీద ఉన్నాము. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో విల్ బి లుకింగ్ అట్ టేకింగ్ ఫ్రెష్ యంగ్స్టర్స్ ఆఫ్ 6,500. అదే 6,500 లెక్కలోనే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నుంచి అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యా, సో కరెక్ట్, మీరు చెప్పిన డౌట్లు కూడా మొత్తం పరిష్కారం చేద్దాం మనం. మన ఉద్దేశం కూడా ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా, అక్కడ కూడా కొందరు ఏదో చెప్పి ఏదో అపోహలు ఉండవచ్చు. సో అది లేకుండా మనం చేసుకోవాలి. సో దట్ ఈస్ హౌ వీఆర్ స్ట్రక్చరింగ్ ఇట్. స్ట్రక్చరింగ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక మహిళా పోలీస్ ఈ సిస్టమ్, ఒక విభాగం అంటే దేశంలో నోవేర్ ఇన్ ద కంట్రీ అలాంటి ఒక విభాగం, అలాంటి ఏర్పాట్లు ఉన్నాయి.
సో ఆ ఏర్పాట్లు కూడా మొత్తం డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసి స్ట్రక్చరింగ్ చేసి ఈ వర్కింగ్ కండిషన్, జాబ్ కండిషన్స్, ప్రమోషనల్ ప్రాస్పెక్ట్స్, ఇది అన్నీ మనం వి విల్ కమ్ అవుట్ విత్ దాట్. అంటే ఎలాంటి డ్యూటీలు ఉండాలా, లా అండ్ ఆర్డర్ అని అట్లా కాకుండా, ఈ మహిళలు ఉన్నారు, మహిళా పోలీస్ అంటే their identity and their role responsibilities will be different, but it will be as like a police officer. Prati okaru, all the powers of a police they will have. So అవును అవును ఉన్నాయి. అవును, not 12,000. See, we are planning to recruit to first సార్ మన ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నారంటే 24,000 రిక్రూట్ చేయాలి. అంటే ప్రాస్పెక్టివ్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వేకెన్సీ కాకుండా ప్రాస్పెక్టివ్ వేకెన్సీ ఏమవుతుంది అంటే ఎవ్రీ ఇయర్ కొంత అట్రిషన్ వెళ్ళిపోతుంది. సో అది కూడా కలిపి తర్వాత ఈ వీక్లీ ఆఫ్స్ క్యాల్కులేట్ చేసి అది వీక్లీ ఆఫ్ కూడా తీసుకుంటే ఎంతమంది ఉండాలి, ఎంతమంది కావాలి, ఆ సిస్టమ్ పర్ఫెక్ట్ గా రొటేట్ అవ్వడం కోసం. సో అది క్యాల్కులేషన్ చేసి అప్పుడు 24,000 అని అనుకున్నాడు. కనీసం 24,000 తీసుకోవాలా, బట్ 6,500 6,500 ఉంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 26,000 ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ అండ్ థింగ్స్. సో ఆ విధంగా ప్లాన్ చేశారు. కానీ అది ఒక సంవత్సరం డెఫర్ అయిపోయింది. ఈ మధ్యలో ఇది మహిళా పోలీస్ వచ్చేసారు కాబట్టి ఈ ఎలిమెంట్ ఈజ్ ఇన్ ప్రయారిటీ, ఇన్ లైన్ విత్ ద గవర్నమెంట్స్ ప్రయారిటీ కాబట్టి మహిళల ఆంక్షల గురించి, మహిళా సేఫ్టీ సెక్యూరిటీ గురించి దాని ప్రకారంగా ఇది వచ్చింది మధ్యలో కాబట్టి ఇది మనకు తొందరగా అసిమిలేట్ చేయాలని అది డెఫర్ అయిపోయింది. అది వస్తుంది 6,500 అని. అదే అన్నాం కదా మన మీటింగ్ లో కూడా, ముఖ్యమంత్రి గారు కూడా. అవును అవును సారీ అవును అవును మనం 24,000 అని పెట్టుకున్నాం అప్పుడు. ఓకే, అంటే 4 years తర్వాత కూడా అంత వేకెన్సీస్ కూడా రావచ్చు అని క్యాల్కులేట్ చేశారు. దట్ కీపింగ్ విత్ ఇప్పుడు ఎట్లా అంటే ఎక్స్ట్రా పోస్ట్ ఉంటుంది, ఎక్స్ట్రా శాంక్షన్స్ ఉంటుంది. ఉదాహరణ ఇక్కడ మనకు ఎస్ఈబిని క్రియేట్ చేశారు. సో ఎస్ఈబి మొన్న వరకు లేదు, క్రియేట్ చేశారు. క్రియేట్ చేసినప్పుడు అడిషనల్ పోస్ట్ కూడా శాంక్షన్ అయింది. సో అదేవిధంగా అన్నీ కలిపితే లైక్లీ ఏరియాస్, లైక్లీ శాంక్షన్స్, ఇప్పుడు కొన్ని చోట కమిషనరేట్స్ క్రియేట్ చేయాలి, అది కూడా అవసరం పడుతుంది. దెన్ వీ మే హ్యావ్ టు ఎన్హాన్స్ ద సెక్యూరిటీ వింగ్, ఎన్హాన్స్ ద ట్రాఫిక్ వింగ్. ఇప్పుడు ఏమవుతున్నారంటే ద డెవలప్మెంట్ విత్ ద ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్, ద పోలీస్ స్ట్రెంగ్త్ అండ్ కెపాసిటీస్ ఆల్సో హ్యాస్ టు ఈక్వల్లీ grow along with that. So that also has to be in a very rationalized manner. ఇంకొక వైపు ఎట్లా అంటే నంబర్స్ తగ్గించి టెక్నాలజీ వాడి హౌ టు మ్యాక్సిమైజ్ ద విత్ మినిమం రిసోర్సెస్, ఆ ఎక్సర్సైజ్ కూడా అవుతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నారు, మీరు అందరికి తెలుసు, మన టెక్నాలజీ వాడుతున్నాం. ఆ టెక్నాలజీ వాడి మ్యాక్సిమం ఇంపాక్ట్ క్రియేట్ చేయడం. నంబర్స్ తక్కువ ఉంటే కూడా with minimum resources, whether it is investment, financial resources, or whether it is human resources. So using technology, leveraging technology, how do we maximize our police services, effectiveness, efficiency, and police services? ఇప్పుడు ఇంకొక ఉదాహరణ ఇస్తాం మేము. ప్రతి జిల్లాలో డిసిఆర్బి ఉంటారు, ప్రతి సిటీలో సిసిఆర్బి అంటారు, క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. సో గతంలో ఎట్లా అంటే
అన్ని క్రైమ్స్ రికార్డ్స్ ఫైనలీ డిసిఆర్బి సిసిఆర్బిలో వస్తుంది. మీరు ఒక డిసిఆర్బి చూస్తే ఒక 20-25 మెంబర్స్ ఉంటారు. ఒక డిసిపికి డిఎస్పి ర్యాంక్ కూడా ఉంటారు, ఇన్స్పెక్టర్లు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు. అట్లీస్ట్ 20-25-30 మంది ఉంటారు. ఇది వాళ్ళు కూర్చొని రికార్డులని మాన్యువల్గా అని చేయడం. ఇప్పుడు వీఆర్ ఆటోమైజింగ్ ఇట్. అంటే పోలీస్ స్టేషన్లోనే ఇది అన్ని ఫిల్అప్ చేస్తే ఆటోమేటిక్గా డేటా కూడా అక్కడే వచ్చేస్తుంది. అండ్ దెన్ ఆ రిపోర్ట్స్ అనుకోండి, ఇట్ బి ఆటో జనరేట్. సో చాలా వరకు ఆ మ్యాన్ పవర్ కూడా మనం తగ్గించుకోవచ్చు. సో వీ కెన్ రన్ the DCRB with 1/4 of the strength. So using technology, maximizing efficiency and minimizing the human resource manpower requirement. So exercise kuda parallelly avutunnadu. So prospectively 24,000 ani aa samayamlo anukunnamu. So 4 years down the line. So that was, after the first year of the government, ఇంకా 4 years బాకీ ఉన్నాయి. ఆ 4 yearsలో మనం ఈ రిక్రూట్మెంట్ స్ట్రాటజీ ఏమి ఉండాలని, ఆ రిక్రూట్మెంట్ స్ట్రాటజీ కొద్దిగా పోస్ట్పోన్ అయింది, ఎందుకంటే ఈ మహిళా కంపోనెంట్ వచ్చేసింది. సో ఇది మనం అసిమిలేట్ ఇంటిగ్రేట్ చేయడం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ విల్ బి డూయింగ్ దట్ 6,500 యాజ్ పర్ ఒరిజినల్ స్టేట్. యాజ్ ఉన్న మీరు రాసిన ఐటెంలో కూడా అది 2020 పాత డేటా. ఇప్పుడు మీరు చూస్తే కూడా లాస్ట్ టైం గవర్నమెంట్ సేస్ 9,000 has been recruited, only 9,000. Out of that, only 6,000 has been recruited. Remaining has been actually recruited after this government has come. 2019 లో అయింది. వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ పెట్టారు, కంప్లీట్ చేయలేదు. కానీ 2020, after this government has come, we have finished the process, and then we have finished the recruitment, declared the result, and then started the training. So our numbers kuda పాత లెక్కలు ఉన్నాయి, కానీ చేసిందే ఈ ప్రభుత్వం వచ్చి చేశారు. చేసి కంప్లీట్ చేసి ఇట్ వాజ్ 2,500 ranks was added recently, less than a year ago. It was, I think, when was that? And July, August 2020 వరకు కంప్లీట్ చేసేవారు. సో అది చేయలేదా అని కాదండి, అది చేస్తున్నారు, కానీ ఈసారి చేయాల్సింది అది కొద్దిగా పోస్ట్పోన్ అయింది. ఓకే, ఏదండి అది మహిళా పోలీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అదే గ్రామ కార్యదర్శి, సంరక్షణ కార్యదర్శి has been now as మహిళా పోలీస్. గవర్నమెంట్ జియో కూడా ఇష్యూ చేశారు. nitty-gritty of the process, we are in the process of working on that. So that will be, you see, keeping in with the consideration and concerns. కొందరికి ఇదే ఉంటుంది, ఏది మీరు సర్వీస్ కండిషన్స్, సర్వీస్ రూల్స్. సో అది అన్ని ఎక్కడెక్కడ అవసరం ఉంది మనం రీలుక్ చేసి ఇంటిగ్రేట్ చేయడం. సో nobody should be at loss, nobody should be put as a disadvantage. అట్లా ఏం లేదు. that is absolutely no issue, because ఈ మహిళా పోలీస్ వాళ్ళు డ్యూటీ కూడా ఎక్కడే విలేజ్లో, విలేజ్ సెక్రటరేట్లో విలేజ్లో ఉంటారు. దట్ ఈస్ అగైన్ అనదర్ very significant step of the government to see that there is a devolution of administration at the grassroots. గ్రామ స్థాయి వరకు ఈ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్ళడము, అన్ని సర్వీసెస్ ప్రభుత్వం వైపు నుంచి ఏదో సర్వీస్ అవసరము ఈ గ్రామ సెక్రటరీ ద్వారా యాక్సెస్ చేయడం. వాళ్ళకు ఏదో మండల హెడ్ క్వార్టర్స్ రావడం అవసరం లేదు, జిల్లా హెడ్ క్వార్టర్స్ రావడం అవసరం లేదు. సరే, సో అదేవిధంగా మహిళా పోలీస్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ స్టేషన్ సంబంధించిన సర్వీసెస్ ఏదో అవసరం ఉంది, ఒక మహిళా పోలీస్ అక్కడే గ్రామం నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు.
సో వాళ్ళ రోల్ చాలా డిఫైన్ అంతవరకు. ఓకే, సో దెన్ అసిమిలేటింగ్ ఇట్ వీఆర్ వర్కింగ్. ప్లీజ్. ఇప్పుడు వాళ్ళు విలేజ్ సెక్రటరీ అండర్ లో ఉంటారు అంటున్నారు కదా సార్, వాళ్ళు లీవ్ పెడితే మరి ఎస్హెచ్ఓకి చెప్పాలా? అది మన ఎస్హెచ్ఓ వైపు వస్తుంది, అది అన్ని వచ్చేస్తుంది. అంటే ఎవరు అండర్ లో ఉన్నట్లు సార్? మొత్తం సర్వీస్ కండిషన్స్ అన్ని డిఫైన్ చేస్తున్నాం. ఎస్హెచ్ఓ అండర్ లోనే లీవ్. ఎస్హెచ్ఓ అండర్, జిల్లా ఎస్పీ, కమిషనర్ ఉంటే కమిషనర్ వాళ్ళు అండర్ ఉంటుంది. ఆ పేరు డ్రాయింగ్ అన్ని దే విల్ బి ఎ క్లారిటీ దాని మీద. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. సో దాట్స్ ఎ ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. And Mahila, women's safety again, that's a component, as I said, which the government is giving priority. Okay? So, ఇది కొద్దిగా clarity ఇస్తే బాగుంటుంది. I also request everybody that. Thank you very much.